నమస్తే వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు మరోసారి ఆశీర్వదించాలని విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్లు కోరారు. గజపతి నగరంలోని వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం అధ్యక్షులు అరిశెట్టి శంకర్రావు అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, నార్కిడిమిల్లి బంగారాజు, పూసర్ల మోహన్, అరిశెట్టి రాజా, సాంబమూర్తి పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. స్థానిక నాయకుల్ని చూస్తున్నామంటే ఇదంతా కూడా మన ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా చేసుకునే ఒక మంచి తరుణం. వాళ్ళని సత్కరిస్తున్నారు. అందరూ కూడా క్లాస్ తో ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. సామూర్తి గారు, మరి శంకర్రావు గారు, మరి రాజా గారు ముగ్గురు కూడా రాజా శంకర్రావు గారికి, అలాగే సెక్రటరీ వెంకటరావు గారికి, జగదీశ్వర గౌడ్ గారికి, ఎంపీ సింగారు గారికి, అలాగే సురేష్ గారికి, అన్నా గారికి, సంజయ్ గారికి, దాంట్లో మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి వెళ్తే మంచి జరుగుతుందని ఉద్దేశించింది. అలాగే మాకు కూడా భయం కూడా ఉండదు. మీరున్న 800 మంది అయినా 8,000 మంది అయినా మీరేమైనా పొరపాటు చేస్తామన్నా అది సాఫ్ట్గా నీట్లాగా మీరు పంపించగలరు. ఈ నాయకులు మంచి పెడతారు, ఈ నాయకులు మంచి చేస్తారు, అది తప్పకుండా చెప్పగల ధైర్యం వస్తున్నాయి. మా ఎంపీ గారు కూడా ఇద్దరు కూడా విజయనగరం సందర్భంగా గజపతినగరం అంటేనే నేను 2009లో శాసనసభ వచ్చేసరికి విజయనగరం పక్కనే ఉన్నప్పుడు కూడా నియోజకవర్గం చూస్తుంటే అభివృద్ధి విషయంలో అసలు అమ్మంట దూరంలో ఉండేది. ఆ రోజు ఎక్కడికైనా రోడ్డు కన్నా జరిగే గ్రామాలు ఉండేది కాదు. ఏదైనా అభివృద్ధి జరగాలంటే నియోజకవర్గంలో ఆ గ్రామాలను కనెక్టివిటీ ఉంటేనే ఆ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న ఆలోచనతోనే మరి నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామాలకు కూడా రోడ్డు వేయాలని ఆలోచిస్తూనే ఈరోజు ప్రతి గ్రామాలకు కూడా కవర్లు వేసే పరిస్థితి ఉంది. ఈరోజు మీ గ్రామంలో చాలా తగ్గిస్తుంది. ఈనాడు గ్రామంలో, జ్యోతి గ్రామంలో ఉన్నో లేకపోయినప్పుడు కూడా ఆ రోడ్లే కాబట్టి పడిపోయింది, ఈ రోడ్డు కాబట్టి పడిపోయింది కూడా ఈ నియోజకవర్గం నుంచి నిలవడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారి గురించి అప్పల నర్సయ్య గారు కానీ, బెల్లాన చంద్రశేఖర్ గారు కానీ, మేము కానీ చాలా స్వాములు. నిజంగా రాజకీయాల్లో విజయనగరంలో జిల్లాలో ఉన్న ముగ్గురు స్వాములు ఎవరంటే మేము ముగ్గురు. మేము ఎల్లకాలం కూడా ప్రజలకు అందుబాటు